నమస్కారం. రిటర్స్.com సి ట్యుటోరియల్కి స్వాగతం. ముందు క్లాస్లో మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, దానికి ఎలా ఇనిషియలైజ్ చేయాలి అని నేర్చుకున్నాము. ఈ క్లాస్లో వేరియబుల్ వాల్యూ ఎలా చేంజ్ చేయాలి, దాని తర్వాత వేరియబుల్కి అసైన్మెంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్లో ప్రెసిడెన్స్ అంటే ఏంటి అనే దాని గురించి మనము నేర్చుకుందాము. ఇప్పుడు మనము ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దామా. ఈ ప్రోగ్రామ్ ముందు మనం చూసిందే. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే మనము బేసిక్గా స్కోర్ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. స్కోర్ ఇస్ 0 అని ప్రింట్ అయింది. ఇప్పుడు ఈ స్కోర్ అనే స్కోర్ అనేది వేరియబుల్ అన్నాను, అంటే స్కోర్ అనే దాని వాల్యూ చేంజ్ చేయొచ్చు అనమాట. స్కోర్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది దీన్నే అసైన్మెంట్ అంటారు. అసైన్మెంట్ అంటే ఏంటంటే ఒక వాల్యూ తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం. సో ఇనిషియలైజేషన్ అంటే ఫస్ట్ టైం అసైన్మెంట్ చేస్తే దాన్నే ఇనిషియలైజేషన్ అంటారు. సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు దానికి ఒక వాల్యూ అసైన్ చేసామంటే దాన్నే ఇనిషియలైజేషన్. సో ఇక్కడ మనం చేసింది అసైన్మెంట్. ఇక్కడ మీరు చూసారంటే ఈ కర్సర్ మనం సెలెక్ట్ చేస్తుంది ఇనిషియలైజేషన్, ఇక్కడ మనం చేస్తుంది అసైన్మెంట్. ఎందుకంటే ఒక వేరియబుల్లో వాల్యూ మనం చేంజ్ చేస్తున్నాం. అసైన్మెంట్ అనేది ఎలా ఉంటుందంటే, అసైన్మెంట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి ఒక వేరియబుల్ ఉంటుంది, లెఫ్ట్లో ఒక వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి స్కోర్. సో లెఫ్ట్ సైడ్లో ఒక వేరియబుల్ ఉంది, అది రైట్ సైడ్లో కుడి పక్కన వాల్యూ ఉంటుంది అనమాట. సో రైట్ హ్యాండ్ సైడ్ ఇస్ 5. సో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వేరియబుల్ నేమ్లో స్టోర్ అవుతుంది. సో దీన్నే అసైన్మెంట్ అంటారు. ఇప్పుడు మనము ఈ అసైన్మెంట్ చేసిన తర్వాత స్కోర్ వాల్యూ ఎన్ని ఉందో ప్రింట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూసారంటే ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ చూద్దామా. ఈ ప్రోగ్రామ్ చూసారంటే క్లియర్ స్క్రీన్, స్కోర్ ఇస్ ఇది స్కోర్ 5 అని అసైన్ చేసాము. ఇప్పుడు మీరు చూసారంటే స్కోర్ ఇస్ %d, అదే లైన్ మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేసిన స్కోర్లో ఉన్న వాల్యూ చేంజ్ అయింది కాబట్టి స్కోర్ ఇస్ 5 అని ప్రింట్ అయింది. సో ఇది అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనము సింపుల్ ఎక్స్ప్రెషన్ గురించి తెలుసుకుందాం. సో 5 + 5 × 10. ఇప్పుడు మీరు ఇక్కడ చూసిన దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఇస్ సంథింగ్ విచ్ 5 + 5 × 10 అలాంటివన్నిటిని ఎక్స్ప్రెషన్స్ అంటారు. ఎక్స్ప్రెషన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెండ్స్. ఆపరేటర్స్ అంటే ఈ పైన ఎక్స్ప్రెషన్లో చూసారంటే ఆపరేటర్స్ అంటే ప్లస్, స్టార్, ఇవన్నిటిని ఇంటూ, ప్లస్ ఇంటూ ఇవన్నిటిని ఆపరేటర్స్ అంటారు. పైన దాంట్లో 5, 10 ఇవన్నీ ఆపరెంట్స్. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో వాటిని ఆపరెంట్స్ అంటారు. ఏవైతే ఆపరేటర్స్ ఆ వాల్యూస్ పైన యాక్ట్ చేస్తాయో వాటిని ఆపరేటర్స్ అంటారు. సో ఈ ప్లస్, స్టార్ వచ్చేసి ఆపరేటర్స్, ఆపరెంట్స్ వచ్చేసి 5, 10 ఇది ఎక్స్ప్రెషన్. సో బేసిక్గా ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి రెండు విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటంటే 5 + 5 ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి దాని తర్వాత 10తో మల్టిప్లై చేయొచ్చు. సో 5 + 5 ఎంత, 5 + 5 వచ్చేసి 10, 10 × 10 100. ఈ వాల్యూ 100 అయినా రావచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 5 × 10 ఫస్ట్ క్యాలిక్యులేట్ అయింది అనుకోండి, అప్పుడు 5 × 10 50, దాని తర్వాత 5 + 5 55. సో మనము ఈ వాల్యూ ఏ వస్తుందో ఒకసారి చూద్దామా. స్కోర్ ఈజ్ %d అగైన్, స్కోర్. ఇప్పుడు డీబగ్ చేసి అగైన్ విల్ సీ వాట్ ది అవుట్పుట్ ఈజ్. ఇప్పుడు చూసారంటే యాక్చువల్గా వాల్యూ 55 అని ప్రింట్ అయింది. ఇది మనం ఇందాక చూసినట్టు 5 + 5 × 10, 5 + 5 10, 10 × 10 100 అని కూడా ప్రింట్ అయి ఉండొచ్చు, కానీ 55 అని ప్రింట్ అయింది. ఇది డిసైడ్ చేసేదాన్నే యాక్చువల్గా ప్రెసిడెన్స్ అంటారు. ప్రెసిడెన్స్ అనేది డిసైడ్స్ ఒక ఎక్స్ప్రెషన్ ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది అని. ఈ ఎక్స్ప్రెషన్స్ మీరు చూసారంటే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో ఉన్న ఆపరేటర్స్ వచ్చేసి ప్లస్ అండ్ స్టార్. సో ఈ ప్లస్ అండ్ స్టార్లో యాక్చువల్గా స్టార్కి గ్రేటర్ ప్రెసిడెన్స్ ఉందన్నమాట. స్టార్ గ్రేటర్ ప్రెసిడెన్స్ దాన్ ప్లస్. టోటల్
డిఫరెంట్ ఆపరేటర్స్ ఏంటి, వాటి మధ్య ఉన్న ప్రెసిడెన్స్ ఏంటి అనేది తర్వాత మనం నేర్చుకున్నాం. కాకపోతే బేసిక్గా స్టార్ హ్యాస్ అ గ్రేటర్ ప్రెసిడెన్స్ దాన్ ప్లస్. అందువల్లే మీకు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా ఎవాల్యుయేట్ అవుతుందంటే ఫస్ట్ 5 into 10 ఎవాల్యుయేట్ అయింది, దాని తర్వాత +5 యాడ్ అయింది. మీరు ఇంకా ఈజీగా దీన్ని క్లియర్గా చెప్పాలంటే బ్రాకెట్స్ యూస్ చేసి పెట్టచ్చు అనమాట. నేను 5 into 10 బ్రాకెట్స్లో పెట్టాయంటే అప్పుడు దిస్ హ్యాస్ హయ్యర్ ప్రెసిడెన్స్, లైక్ డైరెక్ట్గా బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది, దెన్ 5 తర్వాత +5 తర్వాత క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దామా? ఇప్పుడు చూస్తే మీకు అదే అవుట్పుట్ వచ్చింది 55. అది కాకుండా నాకు వేరే అవుట్పుట్ రావాలి అనుకుంటున్నాను అనుకోండి, నేను నాకు యాక్చువల్గా ఫస్ట్ 5 + 5 క్యాలిక్యులేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు 5 + 5 వచ్చేసి నేను బ్రాకెట్లో పెట్టాలన్నమాట. బ్రాకెట్ హ్యాస్ హైయెస్ట్ ప్రెసిడెన్స్ దాన్ ఎనీథింగ్, సో బ్రాకెట్లో ఉన్నవి ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతాయి అనమాట. సో 5 + 5 into 10. ఇప్పుడు నేను స్కోర్ని ప్రింట్ చేసి చూసానంటే ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేశానంటే మీరు ఇక్కడ 5 + 5 ఫస్ట్ బ్రాకెట్లో పెట్టాము, దాని తర్వాత into 10 చేస్తున్నాము, దానివల్ల స్కోర్ వచ్చేసి 100 అని ప్రింట్ అయింది. చూసారా డిఫరెంట్ వేస్. సో మనము ఇప్పటి వరకు ఆపరేటర్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఆపరేటర్స్ అండ్ ఆపరెంట్స్. ఎక్స్ప్రెషన్స్ అంటే ఆపరేటర్స్ ఉంటాయి, ఆపరెంట్స్ ఉంటాయి. ఇంకా ప్రెసిడెన్స్ అనేది ఏ ఆపరేటర్కి హై ప్రయారిటీ ఉంది, ఏ ఆపరేషన్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది దాన్నే ప్రయారిటీ అంటారు. సో ప్రెసిడెన్స్ అనేది ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ ఇంకొకటి చూద్దామా? ఇది ఒక సింపుల్ సి ప్రోగ్రామ్. ఇది డబుల్ వికెట్ క్రికెట్. మనము ముందు డబుల్ వికెట్ క్రికెట్ చూస్తుంటాం కదా, ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటారు, టోటల్ అంటే ఇద్దరు బ్యాట్స్మెన్ స్కోర్స్ ప్లస్ ఎక్స్ట్రాస్. సో డబుల్ వికెట్ క్రికెట్లో ఓన్లీ 2 players ఉంటారు. టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది చూసారు కదా. సో ఈ ప్రోగ్రామ్ చూసారంటే బేసిక్గా నేను ఒక 4 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, దాని తర్వాత ఫస్ట్ క్లియర్ స్క్రీన్ కాల్ అయింది, టోటల్ ఈజ్ ఈక్వల్ టు విత్ సమ్. కాకపోతే యాక్చువల్గా అది ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాట్స్మెన్ 1 స్కోర్కి బ్యాట్స్మెన్ 2కి స్కోర్కి ఎక్స్ట్రాస్కి ఏ వాల్యూ నేను అసైన్ చేయలేదు. సో టోటల్ క్యాలిక్యులేట్ అయినా ఏదో గార్బేజ్ వాల్యూస్తో క్యాలిక్యులేట్ అయ్యి ఏదో ఒక 8246 అని వాల్యూ ప్రింట్ అయింది. కాకపోతే దీనికి నేను వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి అదేదో గార్బేజ్ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు మనము ఇనిషియలైజేషన్, సో బ్యాట్స్మెన్ 1 స్కోర్ 10, బ్యాట్స్మెన్ 2 స్కోర్ 20, ఎక్స్ట్రాస్ వచ్చేసి 5. సో ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామ్ రన్ చేసామంటే మీరు చూసారంటే రన్ టోటల్ వచ్చేసి 10 + 20 + 5 35. సో ఈ టోటల్ ఏదైతే ఉందో ఇదంతా కలిపి దీన్నే ఎక్స్ప్రెషన్ అంటాము. సో ఈ ఎక్స్ప్రెషన్ %d టోటల్ ప్రింట్ చేసాం కాబట్టి printf వాల్యూ ప్రింట్స్ 35. సో బేసిక్గా ఈ ప్రోగ్రామ్ మీరు చూసారంటే ఒక 3 వేరియబుల్స్ తీసుకొని వాటి వాల్యూ సమ్ చేసి మనము వాటిని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇప్పుడు మనము అన్ని వేరియబుల్స్ని డిఫరెంట్ లైన్స్లో డిక్లేర్ చేస్తున్నాము. అలా కాకుండా నేను ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. సో అన్ని వేరియబుల్స్ని ఒకే లైన్లో కూడా డిక్లేర్ చేయొచ్చు. నేను ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది మంచి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్, ఇది వర్క్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా ఇందాకలానే 35 అని అవుట్పుట్ ప్రింట్ అయింది. కానీ ఇలా చేయడం మంచి ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ కాదు, ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కొంచెం కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. అందుకని ఈచ్ వేరియబుల్ని మనము సపరేట్ లైన్లో డిక్లేర్ చేస్తే ప్రోగ్రామ్ వచ్చేసి ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంతవరకు ఈ ట్యూటోరియల్లో మనం ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆపరేటర్స్, ఆపరెంట్స్, దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రెసిడెన్స్ గురించి నేర్చుకున్నాము. నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మనము మరికొన్ని వేరియబుల్స్ గురించి నేర్చుకుందాము. అంతవరకు సెలవు మరి.